హాయ్ ఫ్రెండ్స్, నేను మహాభారతం గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నాను కదా. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే వ్యాసుని తల్లి ఎవరు? ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మహాలక్ష్మి అవతారం కదా, డే 5. నేను ఇంట్లో గడపకి పసుపు బొట్టు పెట్టేసుకుని ఇంట్లో నైవేద్యం కింద రవ్వ కేసరి, చలివిడి, వడపప్పు, పానకం, దానిమ్మ పండు ఉంటే దానిమ్మ పండు పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం కూడా చేసుకుని సింపుల్గా అలా దండం పెట్టుకుని మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాను. ఇంకా ఫ్రైడే కదా అని వైజాగ్ ఫేమస్ అయిన కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఆ రోజైతే అసలు కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఎంత రష్గా ఉందో. పాపం చాలామంది 2-3 అవర్స్ నుంచి లైన్లో ఉంటే కొందరు మేనస్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా మధ్యలోకి వచ్చేసి దూరిపోవడమే. ఇంకా కొందరు లేడీస్ ఊరుకోరు కదండి, ఫుల్ ఫైటింగ్. వాళ్ళు అలా ఫైటింగ్ చేస్తుంటే నాకు మా అమ్మాయికి అయితే చాలా నవ్వు వచ్చింది కానీ మా ఇద్దరికి ఎవరికైనా కోపం వస్తుంది కదండి. అంతసేపు వెయిట్ చేస్తే మనం మధ్యలో ఎవరో వచ్చి అలా దూరేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇంకేంటంటే నేను 4 అమ్మవార్లు ఫొటోస్ పెట్టాను లాంగ్ వీడియోలో. 4 అమ్మవార్లు ఎవరనేది కూడా కంపల్సరీ లాంగ్ వీడియో చూడండి. మీకు కూడా నవరాత్రుల్లో డే 5 4 అమ్మవార్ల దర్శనాలు అవుతాయి కదా, చాలా బాగుంటారు. అమ్మవార్లు పేర్లతో సహా మెన్షన్ చేసి పోస్ట్ చేశాను లాంగ్ వీడియోలో. మళ్ళీ కనక మహాలక్ష్మి అమ్మవారి బావిలో వెలిసారు కదా, అమ్మవారి బావి, అమ్మవారి టెంపుల్లో ఉన్న కదంబ వృక్షం, టెంపుల్ మొత్తం కూడా వీడియో క్లిప్స్ తీసి యాడ్ చేశాను. చూడాలనుకునే వాళ్ళు చూడండి. వైజాగ్లో ఉన్న వాళ్ళంటే ఎలా అయినా చూస్తారు, బయట వాళ్ళు చూడలేరు కదా. మీకు కూడా అమ్మవారి దర్శనం అవుతుంది, కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం, టెంపుల్ ఎలా ఉంది ఏంటి అన్నీ తెలుస్తాయని వీడియో తీసి క్లిప్స్ యాడ్ చేశాను. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఒకరిది చాలా స్పెషల్ ఉంది, ఆ స్పెషల్ ఏంటనేది కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.